అనన్య పేరెంట్స్ని కలవడానికొచ్చిన అభినవ్ ఆ తర్వాత ఆ నైట్ అక్కడే ఉందామని డిసైడ్ అయ్యి అనన్య గదివైపు వెళ్తాడు. కాని ఆమె కోపంగా అతడి ముఖంపైనే డోర్ వేసి స్టోర్ రూంలో పడుకోమంటుంది. అనన్య ప్రవర్తించిన తీరుకి కాస్త బాధపడిన అభినవ్ క్లోజ్ అయిన డోర్ వైపు చూసి, ఇలాంటప్పుడు మాత్రం డోర్ టక్కును క్లోజ్ చేస్తుంది. ఈ తెలివి మొన్నేమైంది? హ్యాపీగా డోర్ క్లోజ్ చేసుకునుంటే నేను ఆమె పక్కన ఉండేవాణ్ణి కాదు కదా, ఈ గోలంతా ఉండేది కాదుగా అని ఫ్రస్ట్రేషన్తో అనుకుంటూ అక్కడి నుంచి కదిలాడు. ఒక్కో రూము చెక్ చేస్తూ చివరికి కింద ఫ్లోర్లో ఉన్న స్టోర్ రూమ్కి వెళ్ళాడు. లక్కీగా అక్కడ ఒక బెడ్ కనిపించడంతో వెళ్ళి దానిపైన పడుకున్నాడు. ఎప్పటికో నిద్రపట్టినా తెల్లవారగానే అందరికన్నా ముందే లేచి రెడీ అయ్యి ఏకే ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్కి చేరుకున్నాడు. అతను లోపలికి ఎంటర్ అవుతూ ఉండగానే అనుకోకుండా సన్నీ ఎదురయ్యాడు. అభినవ్ని చూసిన సన్నీ, వీడేంటిక్కడ? పార్టీలో అక్రమ్ సారు వీణ్ణి బాగా చూసుకున్నందుకు ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దామని వచ్చాడేమో, అర్జెంటుగా వీణ్ణి తరిమేయాలి అని మనసులో అనుకుని, ఏ సెక్యూరిటీ, ఎక్కడ చచ్చారా మీరంతా? అక్రమ్ సార్ని విసిగించడానికి వీడొచ్చినట్టున్నాడు. ఎవరిని పడితే వాళ్ళని ఆఫీస్ లోపలికి రానిస్తే ఆ తర్వాత మీ ఉద్యోగం పోతుందని మర్చిపోయారా? వీడిని మెడబట్టుకుని బయటికి ఎంటేయండి అని అరిచాడు. దాంతో హుటాహుటిన అక్కడికొచ్చిన సెక్యూరిటీ గార్డ్ అభినవ్ని ఆపేసి బయటికి లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. చూడభినవ్, నీలాంటి ఫుట్పాత్ గాళ్లతో వచ్చిన ప్రాబ్లం ఇదే. మీ నాన్న అక్రమ్ సార్కి డ్రైవర్గా పనిచేశాడని ఆయన చుట్టూ తిరిగితే ఏమొస్తుంది చెప్పు? నీ స్థాయి ఏంటో తెలుసుకొని ప్రవర్తించు అని వార్నింగ్ ఇచ్చాడు సన్నీ. అతడి మాటలకు అభినవ్ కోపంగా పిడికిలి బిగించాడు. లాగిపెట్టి సన్నీని ఒక్కటి పీకాలనిపించింది. కాని అనవసరంగా గొడవెందుకని అక్రమ్కి కాల్ చేయడానికి రెడీ అయ్యాడు. అంతలో బ్లాక్ కలర్ స్కర్ట్, వైట్ టాప్ వేసుకున్న ఒక అందమైన అమ్మాయి క్యాట్ వాక్ చేసుకుంటూ అక్కడికొచ్చింది. ఆమె అక్రమ్ సెక్రటరీ జెన్నీ. ఆమెను చూడగానే సెక్యూరిటీ అలర్ట్ అవుతూ అభినవ్ని బలవంతంగా పక్కకు జరిపాడు. అది గమనించిన జెన్నీ సెక్యూరిటీ గార్డ్ వైపు కోపంగా చూస్తూ, ఎందుకు అతన్ని అలా పట్టుకున్నావు? ఇతన్ని నేనే రమ్మన్నాను, వెళ్ళి నీ పని చూసుకో అని గట్టిగా ఆర్డర్ వేసింది. మిస్ జెన్నీ, వీడి సంగతి మీకు తెలీదు అంటూ ఆమెకు ఏదో చెప్పబోయాడు సన్నీ. నువ్వే పని మీద వచ్చావో దాని మీద ఫోకస్ చేస్తే చాలు అని సన్నీ నోరు మూయించిన జెన్నీ, కమ్ విత్ మీ అని అభినవ్ని తనతో పాటు తీసుకెళ్ళింది. ఫ్యూజ్ కొట్టేసిన బల్బులాగా సన్నీ మొహం మారిపోవడంతో అభినవ్ సరదాగా నవ్వుకున్నాడు. జెన్నీతో పాటే నడుస్తూ, నేనిక్కడికెందుకొచ్చానో అక్రమ్ మీకు చెప్పారా అని అడిగాడు అభినవ్. తన బాస్ అక్రమ్ని సర్ అని అభినవ్ సంబోధించకపోవడం జెన్నీకి ఏమాత్రం నచ్చలేదు. అందుకే అభినవ్కి సమాధానం ఇవ్వకుండా వినిపించుకోనట్లుగా ప్రవర్తించింది. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతోనే మాట్లాడుతున్నాను అని అయోమయంగా ఆమె వైపు చూశాడు అభినవ్. అంతలోపే డెస్క్ దగ్గరకు చేరుకున్న జెన్నీ అక్కడి నుంచి ఒక పేపర్ తీసి, కంపెనీలో ఉన్న వేకెన్సీస్కి సంబంధించిన లిస్ట్ ఇది, జాబ్ డీటెయిల్స్ కూడా అటాచ్ చేస్తున్నాయి. నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోమని అక్రమ్ సార్ చెప్పారు. బాగా చూసుకొని నీకేం కావాలో చెప్పు. స్టార్ చేసున్న పోస్టులు ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయాయి. సో ఆ సింబల్ లేని పోస్టుల్లో నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకో అని చెప్పింది. ఆ పేపర్ అందుకున్న అభినవ్ ఒక్కో జాబ్ గురించి జాగ్రత్తగా చదువుతున్నాడు. అతని వైపే గుచ్చిగుచ్చి చూస్తోంది జెన్నీ. అభినవ్కి ఇబ్బందిగా అనిపించినా కూడా పట్టించుకోకుండా వచ్చిన పని మీద ఫోకస్ చేశాడు. ఒక 2 నిమిషాల తర్వాత జెన్నీ అటెన్షన్ని గ్రాబ్ చేస్తూ, వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అని అడిగాడు అభినవ్. అతను ఒక్కసారి పైనుంచి కింద వరకు చూసి, ఐఎమ్ సెక్రటరీ జెన్నీ అంటూ ఆమె పొజిషన్తో పాటే పేరు కూడా చెప్పింది. నేను మేనేజర్ పోస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను జెన్నీ అని అభినవ్ పొలైట్గా చెప్పాడు. ఆ మాట వినగానే జెన్నీకి చిరాకొచ్చింది. ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా లేదు, అయినా నీకు స్టార్ చేసున్న పోస్టుల్లో నుంచి సెలెక్ట్ చేసుకోవద్దని చెప్పాను కదా అని రొసరొసలాడుతూ చెప్పింది. ఆ సంగతి నాకు అర్థమైంది, కానీ నాకు మాత్రం మేనేజర్ పోస్టే కావాలి అని కూల్గా అన్నాడు అభినవ్. ఆల్రెడీ ఆ పోస్టులో ఒకళ్ళు పనిచేస్తున్నారు, నువ్వు అడిగావు కదా అని ఉన్నవాళ్ళని తీసేయమంటావా అని కోపంగా అడిగింది జెన్నీ. ఆ మాట నేననలేదు, ఈ లిస్ట్ ప్రిపేర్ చేసింది నాకిచ్చింది నువ్వే. నాకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోమని అక్రమ్ సార్ చెప్పారన్నావు కదా, అందుకే నా డిసిషన్ నేను చెప్పాను. నెక్స్ట్ ఏం చేయాలో అది చెప్పు అని గంభీరంగా సమాధానం చెప్పాడు అభినవ్. నిజానికి ఆ కంపెనీయే అభినవ్ది. కంపెనీ పూర్తిగా తన చేతుల్లోకి రావాలంటే మనోజ్తో మీటింగ్ జరగాలి. ఆ తర్వాతనే అఫీషియల్గా అన్ని ఫార్మాలిటీస్ మొదలవుతాయి. కాకపోతే ఇప్పటికిప్పుడు అనన్య పేరెంట్స్కి బుద్ధి చెప్పడానికి అతనికి ఒక జాబ్ కావాలి. ఆల్రెడీ వాళ్ల స్టేటస్కి తగిన ఉద్యోగం తెచ్చుకోవాలని ముందు రోజు రాత్రి షర్మిల చెప్పడంతో మేనేజర్ జాబ్ అయితే వాళ్ల నోళ్లు మూయించచ్చు అని ఆలోచించి ఆ పోస్ట్ అడిగాడు. ఒక్క క్షణం తీవ్రంగా ఆలోచించిన జెన్నీ, సరే నువ్వైతే రేపటి నుంచి ఆఫీస్కి రా, ఆ లోపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పింది. ఓకే అని క్యాజువల్గా చెప్పి చేతిలో ఉన్న పేపర్స్ జెన్నీకిచ్చేసి,
విజిల్ వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభినవ్. అప్పటిదాకా బయట నుంచి వీళ్ళిద్దరినీ చూస్తున్న సన్నీకి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ అభినవ్ గాడిని జెన్నీ ఆఫీస్ లోపలికి తీసుకెళ్ళిందంటే అక్రమ్ సరికి తెలియకుండా అయితే ఉండదు. కానీ ఆయన ఎందుకు వీడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ఆలోచించాడు సన్నీ. ఏకే ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్ నుంచి బయటకొచ్చాక బ్యాంకుకు వెళ్ళి అక్రమ్ ఇచ్చిన చెక్ డిపాజిట్ చేసి ఎలాగో రేపటి నుంచి రమ్మని జెన్నీ చెప్పింది కాబట్టి అర్జెంటుగా కొత్త బట్టలు, కొత్త చెప్పులు, కొత్త ఫోను కొనుక్కోవాలి. ఇన్ని రోజులంటే ఏదో అలా అయిపోయింది. ఇకపై నా లుక్ చూసి ఎవ్వరూ ఇన్సల్ట్ చేయకూడదు అని నిర్ణయించుకొని బ్యాంక్ దగ్గరికి చేరుకున్నాడు. బ్యాంక్ బయట కొలీగ్స్తో కబుర్లు చెప్తూ ఉన్నాడు ప్రణవ్. తరచూ ఆ బ్యాంక్కి ప్రణవ్కి ఫుడ్ డెలివరీ చేయడానికి అభినవ్ వస్తూ ఉండడంతో అతనికి అభినవ్కి బాగా పరిచయం ఏర్పడింది. కానీ ప్రణవ్ ఎప్పుడూ అభినవ్కి రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు. అభినవ్ ఎంటర్ అవడం గమనించిన ప్రణవ్, ఎంట్రా డెలివరీ బాయ్, ఇవాళ డ్యూటీ లేదా, ఈ టైంలో బ్యాంకుకి వచ్చావు అని అందరి ముందు ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడాడు. ప్రణవ్తో గొడవపడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక పెద్దగా రియాక్ట్ అవ్వకుండా చెక్ డిపాజిట్ చేయడానికి వచ్చాను, మేనేజర్ని కలవాలి అంటూ జేబులో ఉన్న చెక్ని బయటికి తీశాడు అభినవ్. ప్రణవ్ ఎగతాళి చేస్తున్నట్టుగా నవ్వుతూ, నీకు బ్యాంక్ అకౌంట్ ఉండడమే ఎక్కువ, అలాంటిది నీకు చెక్కు డిపాజిట్ చేసుకోమని ఇచ్చిన తలకమాసినేదో ఎవరు అని అడిగాడు. అదంతా నీకు అనవసరం, చాలా పెద్ద అమౌంట్ కాబట్టి నేను డైరెక్ట్గా మేనేజర్ని కలవాలి అంటూ ప్రణవ్ని దాటుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు అభినవ్. కానీ ప్రణవ్ అక్కడితో ఆగకుండా అభినవ్ చేతిలో ఉన్న చెక్కుని లాక్కొని, నేను ఇక్కడ మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి అని కోపంతో ఆ చెక్ని చింపేశాడు. అది చూసి షాక్ అయిన అభినవ్ విపరీతమైన కోపంతో, ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకలా చింపేశావు, దాని వాల్యూ ఎంతో తెలుసా అని చేయి పైకెత్తాడు. అభినవ్ మొహంలో కోపం చూసి భయపడిన ప్రణవ్, సెక్యూరిటీ సెక్యూరిటీ, వీడిని బయటికి గంటేయండి అని అరుస్తూ అభినవ్ వైపు తిరిగి, సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే డూప్లికేట్ చెక్తో బ్యాంకుని మోసం చేద్దాం అనుకుంటున్నావు అని పోలీసులకు ఫోన్ చేసి నిన్ను బొక్కలో వేయిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు. చిరిగిపోయిన చెక్కు ముక్కల్ని నేల మీద నుంచి ఏరుకుంటూ ఉండగా అతన్ని తోసేయడానికి రెడీ అయ్యారు సెక్యూరిటీ గార్డ్స్. సరిగ్గా అప్పుడే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా అని గంభీరమైన స్వరం వినిపించింది. అందరూ వెనక్కి తిరిగి చూడగానే బ్యాంక్ ఎంట్రన్స్ డోర్ వద్ద నిలబడి కనిపించాడు బల్కంపేట్ బాలరాజ్. అతను ఏదో పని మీద లోపలికి వెళ్తూ అభినవ్ను చూసి ఆగాడు. బాలరాజ్ని చూడగానే అభినవ్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ప్రణవ్ గబగబా బాలరాజ్కి ఎదురెళ్ళి, సారీ సార్, మీరెప్పుడొచ్చారు అని అడిగాడు. ఏంటి గొడవ అని మేసం తిప్పుతూ అడిగాడు బాలరాజ్. వీడు ఒక డూప్లికేట్ చెక్ తీసుకొచ్చి డబ్బులు కావాలంటూ మా బ్యాంకును మోసం చేయాలని చూస్తున్నాడు, పెద్ద ఫ్రాడ్ గాడు సార్, అందుకే సెక్యూరిటీ చేత బయటికి గెంటిస్తున్నాను అని గర్వంగా చెప్తూ నవ్వాడు ప్రణవ్. బాలరాజ్ సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ప్రణవ్ చెంప చిళ్ళు మనిపించాడు. దాంతో అతని కళ్ళు బైర్లు గమ్మాయి. ఆ తర్వాత సెక్యూరిటీ వైపు చూసి, అతను వదిలేండి అంటూ ఆర్డర్ వేసి, నాతో రా అని అభినవ్ చేయి పట్టుకుని మేనేజర్ గది వైపు అడుగులు వేశాడు. ప్రణవ్తో పాటు అక్కడ ఉన్న అందరూ కూడా సైలెంట్గా బాలరాజ్ వెనుకనే నడుస్తున్నారు. బాలరాజ్ తనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి అందరికీ డౌట్ వస్తుందేమో అని కంగారు పడ్డాడు అభినవ్. అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న బాలరాజ్ వెనకే వస్తున్న ప్రణవ్ వైపు తిరిగి, చూడు, ఈ కుర్రాడు నిజంగానే ఫ్రాడ్ చేద్దాం అని అనుకుని ఉండొచ్చు, కానీ మేనేజర్ని కలుస్తా అంటూ చెక్ తీసుకొచ్చాడు కదా, అందులో ఎంత అమౌంట్ ఉందో చూడకుండా చింపేశావు, ఇలా చేస్తే మీ బ్యాంక్ రెప్యుటేషనే పాడవుతుంది, ఏ డెసిషన్ అయినా మేనేజర్కి వదిలేద్దాం, అందుకే ఇతన్ని లోపలికి తీసుకెళ్తున్నాను అని చెప్పాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.